పుట్టపర్తి నియోజకవర్గాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అంటున్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి. అనంతపురానికి హంద్రినీవా వరప్రసాదమన్న ఆయన ప్రభుత్వ పథకాలే తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గెలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామంటున్న పల్లె రఘునాథరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. పుట్టపర్తి నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు నిర్వహించిన విద్యావేత్త, అందరికీ చిరపరిచయస్తులైన పల్లె రఘునాథరెడ్డి గారు మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఆయన గెలుపునకు అవకాశాలేంటి, వీటన్నిటిపై పల్లె రఘునాథరెడ్డి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 4వసారి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో నిలవబోతున్నారు. మీ గెలుపు అవకాశాలేంటి, ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలను మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను 2 కళ్ళుగా భావించి గతములో ఎన్నడూ లేని విధంగా అనేక రకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఈ పుట్టపర్తి నియోజకవర్గంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడితే 3,000 కోట్ల పైచిలకు 4 సంవత్సరాల్లో చేశాం. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్ష. 1, అడిగిన వారందరికీ లేదనకుండా రేషన్ కార్డులు ఇచ్చాం, ఆహార భద్రత కల్పించాం. 2, పెన్షన్లను వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు 200 నుంచి పెన్షను 2,000 రూపాయలకు పెంచాం. రైతు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, వేరుశనగకాయలకి సబ్సిడీ, మొత్తం అంతా ఈ నియోజకవర్గంలో 500 కోట్ల పైచలకు ఇచ్చాము. అన్నదాత సుఖీభవ 15,000 హెక్టార్కి ఇస్తున్నాం. ఈ హంద్రినీవా నీటిని నియోజకవర్గంలోకి తీసుకురావడానికి మీ కృషి ఏ మేరకు ఉంది? ముఖ్యంగా ఎన్ని చెరువులు నింపారు? ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? హంద్రినీవా అనంతపురం జిల్లాకు వరప్రసాదం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రినీవాను అనంతపురం జిల్లాకు తీసుకురావడం వల్ల నీళ్లను ఎక్కడ కృష్ణమ్మ, ఎక్కడ గోదావరి, ఎక్కడ అనుసంధానము, ఆ నీళ్ళు ఇక్కడికి గుట్టలు, కొండలు దాటిడుకు రావడం అనేది ఒక చరిత్ర. దానివల్ల రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ చెరువు అయిన బుక్కపట్నం చెరువు నింపాం, మారాల్ డ్యామ్ నింపాం, మీర్జాపురము, తలంబార్ల పెద్ద చెరువు, చిన్న చెరువు, మరకుంటపల్లి, మైలేపల్లి, మైలసముద్రం, ఈ చెరువులను నింపడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఈరోజు రైతు గుండెమే చేసుకుని నిద్రపోతున్నారంటే కారణం హంద్రినీవా. మీరు ఈ 5 ఏళ్లలో ఇంకా చేయలేకపోయాను, ఇంకా చేయాల్సింది ఉంది అన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశాం. కానీ 1, 2 ఏమంటే పారిశ్రామిక ప్రాంతంగా పుట్టపర్తిని మార్చాలని ప్రయత్నం చేశాం. ఎంఎస్ఎంఈ యూనిట్స్ వచ్చింది, 100 ఎకరాలు అలాట్ చేశాము. దాంట్లో 1300 కోట్లు పెట్టుబడి పెడతానికి ముందుకు వచ్చారు. అది ప్రారంభం కావాలి, ఇంకా ఇండస్ట్రీస్ ఎక్కువ రావాలి. తప్పకుండా ఈసారి తిరిగి వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. 2వది, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా అన్ని చెరువులు నింపాలని డిపిఆర్ కూడా తయారైంది. అది కూడా ఒక కార్యక్రమం చేపట్టవలసింది. కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి 4 lanes చేసి అది కూడా ఇండస్ట్రియల్ ఏరియా మార్చాలని ఆలోచన చేస్తున్నాం. అవి తప్ప మిగతావన్నీ కంప్లీట్ చేసాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందనేది చెప్తున్నారు. మరి దానికోసం ఏదన్నా వచ్చే 5 ఏళ్లలో ఏదైనా ప్రణాళిక చేశారా? ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. 1000 అడుగుల లోతు పోయినా కూడా ఒక చుక్క నీళ్ళు లభించడం లేదు. ఎన్ని బోర్లు వేసినా వృథా అవుతుంది. అందుకే ఒక కొత్త ప్రాజెక్టు నారా లోకేష్ బాబు గారు ఎంతో అభిమానంతో 115 కోట్లతో ఒక తాగునీటి ప్రాజెక్టు మంజూరు చేశారు. అది టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్ అయిపోయినాయి. వాటిని ప్రారంభించాలా, కోడ్ ఉంది కాబట్టి ప్రారంభించాలా. అది వస్తే తాగునీటి ఎదురు పూర్తిగా నివారిస్తున్నాం. ఈసారి మీ గెలుపునకు ప్రధానంగా అస్త్రాలు ఏంటి సార్? గ్రామాల్లో ముఖ్యంగా మీరు దేని మీద ప్రస్తావిస్తూ మీకు ఓటును కోరుతున్నారు? 1, మేము ఎవరికైతే పనులు చేశామో, ఎవరైతే ప్రభుత్వం వచ్చే లబ్ధి పొందారో వాళ్ళు ఓట్లు వేస్తే మేము అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. ఉదాహరణకు రేషన్ కార్డులు ఇచ్చాం.
పెన్షన్లు ఇచ్చాం, ఇండ్లు ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, టాయిలెట్స్ ఇచ్చాం, రుణమాఫీ చేశాం, డ్వాక్రా పసుపు కుంకుమ ఇచ్చాం, చంద్రన్న బీమా, పెళ్లి కానుక. ఎవరైతే ప్రభుత్వం చేతి లబ్ధి పొందారో వాళ్ళు ఓట్లు వేస్తే అసలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావు. అదే అస్త్రంగా తీసుకుని పోతున్నాం. గ్రామాల్లో స్పందన ఎలా ఉంది మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా మంచి అభిమానం ఉంది. నా పట్ల కూడా వ్యతిరేకత లేదు. గ్రామాల్లో అవి బాగా కష్టపడి పని చేయాలి, అది చేస్తే ఇంకా ఈజీగా మాకు ఉంటుంది. వాళ్ళ మధ్య చిన్న చిన్న స్వల్ప అభిప్రాయ భేదాలు, ఏదో ఒక వర్క్ ఇచ్చింటే ఒక వర్క్ ఇచ్చిండ్రు, మహాసముద్రం ఇది, అక్కడక్కడ చిన్న ఉంటాయి, అవి కూడా సర్దుకుంటుంది. ధన్యవాదాలు సార్. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈసారి తన గెలుపుకు దోహదపడతాయని పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి.